Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology topic 5.15 and 5.16 రివైజ్ చేయబోతున్నాం. ఈ టాపిక్స్ ఏంటంటే వాటర్ రిసోర్సెస్ టైప్స్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, land resources, types of soils and soil reclamation. This is our official website groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC civil services examination preparation. వాటర్ రిసోర్సెస్ మీద మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ human survival and well-being, and it is important to many sectors of the economy. The water on the earth exists naturally in different forms and locations. Locations అంటే మనకి ఎయిర్లో ఉంటుంది, సర్ఫేస్ మీద ఉంటుంది, బిలో ద గ్రౌండ్ ఉంటుంది, అలాగే ఓషన్స్లో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు వాటర్ రిసోర్సెస్ని వాటర్ అనే పాయింట్ బేస్ చేసుకొని ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. సో ఈ పాయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 2.5% ఆఫ్ ఎర్త్ వాటర్ ఆన్ ద ఎర్త్ ఈస్ ఫ్రెష్ వాటర్. ఓవర్ 2/3 of this fresh water is frozen in glaciers and polar ice caps. Water demand already exceeds supply in many parts of the world, and many more areas are expected to experience this imbalance in the near future. So ఈ విధంగా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే టైప్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్కి వచ్చేసరికి మనకి సర్ఫేస్ వాటర్ ఫస్ట్ వస్తుంది. ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ వాటర్ ఆన్ ద గ్రౌండ్ మీద కనిపించే ప్రతి వాటర్ మీకు సర్ఫేస్ వాటర్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఇంక్లూడ్స్ స్ట్రీమ్స్, రివర్స్, లేక్స్, పాండ్స్, వెట్లాండ్స్, రిజర్వాయర్స్, క్రీక్స్ అండ్ ఇంక్లూడింగ్ ఓషన్ వాటర్. ఓషన్ కూడా మనకి గ్రౌండ్ సర్ఫేస్ మీద ఉంది, ఎర్త్ సర్ఫేస్ మీద. సో సర్ఫేస్ వాటర్ అని చెప్పొచ్చు. Surface water is mainly useful for drinking purposes. Perennial, ephemeral, man-made are the three types of the surface water. Perennial అంటే ఏంటంటే మనకి త్రూఅవుట్ ద ఇయర్, అంటే ఇయర్లో ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఏది తీసుకున్నా సరే అక్కడ మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మనం పెరీనియల్ సర్ఫేస్ వాటర్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, హిమాలయన్ రివర్స్. ఎప్పుడు కూడా హిమాలయన్ రివర్స్ వాటర్ని హిమాలయన్ రివర్స్ నుంచి వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది రివర్స్ ద్వారా. నెక్స్ట్ ఎపిమెరల్ సర్ఫేస్ అంటే మనకి ఓన్లీ కొంత పార్ట్, ఇయర్లో కొంత పార్ట్ మాత్రమే మనకు వాటర్ కనిపిస్తుంది. తర్వాత ఆ పర్టికులర్ పార్ట్ నుంచి మనకి అంటే డ్రై అయిపోవడం కానీ లేకపోతే అసలు వాటర్ లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనకి క్రీక్స్, లగూన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మ్యాన్ మేడ్ సర్ఫేసెస్ అంటే ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్ వాటర్ని స్టోర్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఇవి వస్తాయి అన్నమాట. డ్యామ్స్, రెయిన్ వాటర్ ట్యాంక్స్, కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్లోకి వస్తాయి. సో సర్ఫేస్ వాటర్ అనేది మనకి అప్పుడప్పుడు గ్రౌండ్ వాటర్తో కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్కి వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ ఇస్ ద వాటర్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ ఇన్ ద క్రాక్స్, స్పేసెస్ ఇన్ ద సాయిల్, శాండ్ అండ్ రాక్. మనకి గ్రౌండ్ అండర్ గ్రౌండ్ కదా, సో అండర్ గ్రౌండ్లోని కొన్ని క్రాక్స్లోని స్పేసెస్ ఉంటాయి అనమాట, రాక్లోని అక్కడ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ దట్ సీప్స్ డౌన్ త్రూ ద సాయిల్ అంటిల్ ఇట్ రీచెస్ రాక్ మెటీరియల్ దట్ ఈస్ సాచురేటెడ్ విత్ వాటర్. Water in the ground is stored in the spaces between rock particles. Rock particles మధ్యలో ఉన్న స్పేసెస్లో గ్రౌండ్లో వాటర్ స్టోర్ అవుతుంది అనమాట. సో గ్రౌండ్ వాటర్ స్లోలీ మూవ్స్. గ్రౌండ్ వాటర్ అండర్ గ్రౌండ్లో కూడా చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది త్రూ జియోలాజికల్ ఫార్మేషన్స్ ఆఫ్ సాయిల్స్ అండ్ రాక్స్. దీన్ని మనం ఆక్విఫైర్స్ అంటాం. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ కెన్ బి ఫౌండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. నెక్స్ట్ గ్లాషియర్స్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ ఇస్ ఫ్రోజన్ సాలిడ్ ఇన్ లార్జ్ గ్లాషియర్స్ ఇన్ అంటార్క్టికా అండ్ గ్రీన్లాండ్. We need to find an effective way to melt these glaciers to meet our water scarcity. మనకి ఇంకా టెక్నాలజీ అంతా డెవలప్ అవ్వాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫెక్టివ్ వే టు మెల్ట్ దీస్ గ్లాషియర్స్ టు మీట్ ద వాటర్ స్కేర్సిటీ. నెక్స్ట్ రెయిన్ వాటర్ ట్యాంక్స్ ఇందాక చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అనమాట. ద రెయిన్ వాటర్ విచ్ ఫాల్స్ ఆన్ ద రూఫ్స్ ఆఫ్ ద హౌసెస్ ఈజ్ ఆఫెన్ కలెక్టెడ్ యూజింగ్ రూఫ్ గటరింగ్ లీడింగ్ త్రూ ఎ పైప్ టు స్టోర్ టు ఏ స్టోరేజ్ ట్యాంక్. ఈ విధంగా మనం రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేస్తాం. వెట్లాండ్స్కి వచ్చేసరికి స్వాంప్స్, బాగ్స్, మార్షెస్, లగూన్స్ అనేవి వెట్లాండ్స్లోకి వస్తాయి. దీస్ వెట్లాండ్స్ కవర్ 6.6% ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ సర్ఫేస్ అండ్ ప్లే కీ రోల్ ఇన్ ద లోకల్ ఈకోసిస్టమ్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్లో మనకి ఇంపార్టెన్స్ అడిగితే ఎప్పుడైనా ఈ పాయింట్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు వాటర్ వాటర్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది కూడా, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేది కూడా క్వశ్చన్ అడిగినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా ట్విస్ట్ చేసుకోవచ్చు ఈ పాయింట్స్ని. కమర్షియల్ వాటర్ యూజ్ ఫస్ట్ మనం దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే కమర్షియల్ పర్పస్లో ఫ్రెష్ వాటర్ సప్లై. మనం వాటర్ సప్లై చేస్తూ ఉంటారు కదా హోటల్స్కి, రెస్టారెంట్స్కి, ఆఫీస్ బిల్డింగ్స్కి అండ్ అందరు కమర్షియల్ ఫెసిలిటీస్కి. ఇది కమర్షియల్ వాటర్ యూజ్లోకి వస్తుంది. ఇంక్లూడింగ్ మనం బాటిల్స్ వేయించుకుంటూ ఉంటారు కదా హౌస్ హోల్డ్స్ కూడా, అది కూడా వస్తుంది. నెక్స్ట్ డొమెస్టిక్ వాటర్ తీసుకొచ్చేసరికి మున్సిపాలిటీస్, పంచాయతీస్ మనకి ట్యాప్ వాటర్ సప్లై చేస్తారు హౌస్ హోల్డ్స్కి ఫర్ డ్రింకింగ్ పర్పసెస్. అలాగే హౌస్ హోల్డ్స్ ఫుడ్ ప్రిపరేషన్కి, బాతింగ్ పర్పసెస్, వాషింగ్ క్లోత్స్, డిషెస్, ఫ్లషింగ్ టాయిలెట్స్ ఎక్సెట్రా. సో ఇది డొమెస్టిక్ వాటర్ యూజ్. ఇండస్ట్రియల్ వాటర్ తీసుకొచ్చేసరికి వాటర్ సప్లై చేస్తారు ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి, ప్రాసెసింగ్కి, క్లీనింగ్కి, ట్రాన్స్పోర్టేషన్కి, డైల్యూషన్కి, కూలింగ్ పర్పసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్కి యూజ్ చేస్తారు.
అలాగే అగ్రికల్చర్కి వచ్చేసరికి మనం మెయిన్ ఇరిగేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అలాగే నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్కి వచ్చేసరికి మనం వాటర్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ గార్డెన్స్, ప్రైవేట్ పార్క్స్, పబ్లిక్ పార్క్స్ ఉంటాయి కదా, నర్సరీస్, అక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట ఇరిగేట్ చేయడానికి. నెక్స్ట్ అలాగే లైఫ్ స్టాక్ వచ్చేసరికి మనం యానిమల్స్కి వాటర్ సప్లై చేస్తున్నాం డ్రింకింగ్ పర్పస్ కోసం. అలాగే ఫిష్ ఫార్మర్స్ ఏమించు ఆ ఫార్మ్ పాండ్స్ మెయింటైన్ చేయడానికి వాటర్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వేరియస్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇండస్ట్రీస్ వాటర్ని ప్రొడక్షన్ ప్రాసెస్ కూలెంట్ పర్పస్గా కూడా యూజ్ చేస్తున్నారు. మైనింగ్ ఆల్సో నీడ్స్ వాటర్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యాచురల్లీ అకరింగ్ మినరల్స్. సో ఈ విధంగా మీరు వాటర్ని యూజ్ చేస్తున్నాం అనమాట మనం. నెక్స్ట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి వస్తే ఫస్ట్ వాటర్ షెడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్లో చదివే ఉంటారు. జస్ట్ ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మెయిన్స్ క్వశ్చన్ వస్తే వాటర్ షెడ్ డిస్క్రైబ్స్ అన్ ఏరియా ఆఫ్ ద ల్యాండ్ దట్ కంటైన్స్ ఏ కామన్ సెట్ ఆఫ్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ దట్ ఆల్ డ్రైన్ ఇంటూ ఏ సింగిల్ లార్జర్ బాడీ ఆఫ్ వాటర్ సచ్ ఎస్ రివర్, లార్జర్ రివర్, లేక్ ఆర్ ఓషన్. నెక్స్ట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి వస్తే మనకి అసలు యాక్చువల్లీ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ల్యాండ్ యూజ్ ప్రాక్టీసెస్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద వాటర్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో మనం ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. అదేంటంటే ల్యాండ్ యూజ్ ప్రాక్టీసెస్, వాటర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడతాం అనమాట. సో అది ఎందుకు చేస్తున్నాం అంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద వాటర్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ విత్ ఇన్ ఎ వాటర్ షెడ్. ఆ వాటర్ షెడ్ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో మనం వాటర్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకొని వాటర్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నాం అనేది చెప్పేదే వాటర్ షెడ్ మేనేజ్మెంట్. బై మేనేజింగ్ ద యూజ్ ఆఫ్ దోస్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ మేనర్. సో ఈ విధంగా మీరు వాట్ ఈజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది అక్కడ క్వశ్చన్ అడిగితే అక్కడ మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మన వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కొన్ని, అవి చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్టివ్ కంట్రోల్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు. సో అలాగే నెక్స్ట్ సాయిల్ మాయిశ్చర్ని కన్జర్వ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనం వాటర్ రన్ ఆఫ్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే టు రీహాబిలిటేట్ ద డిటోరియేటింగ్ ల్యాండ్స్. నెక్స్ట్ టు మేనేజ్ అండ్ యూటిలైజ్ ద రన్ ఆఫ్ వాటర్. మనకు రన్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని మేనేజ్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి ఫర్ ఎఫెక్టివ్ అంటే యూస్ఫుల్ మనకి ఏ పర్పస్ కావాలంటే ఆ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి యూజ్ చేసుకోవాలన్నమాట. అలాగే టు ప్రొటెక్ట్, కన్జర్వ్ అండ్ ఇంప్రూవ్ ద ల్యాండ్ ఆఫ్ వాటర్ షెడ్ ఫర్ మోర్ ఎఫిషియెంట్ అండ్ సస్టైన్డ్ ప్రొడక్షన్. నెక్స్ట్ టు ఎన్హాన్స్ ద వాటర్ రిసోర్స్ ఆరిజినేటింగ్ ఇన్ ద వాటర్ షెడ్. వాటర్ రిసోర్స్ ఎక్కడైతే ఆరిజిన్ ఉందో సోర్స్ అక్కడ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ టు ఎన్హాన్స్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వేర్ ఎవర్ అప్లికేబుల్ టు ఇంక్రీజ్ ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద రెయిన్ వాటర్. మన రెయిన్ వాటర్ అనేది గ్రౌండ్లో పెర్కులేట్ అవ్వాలి కదా, సో దాన్ని ఎఫిషియెంట్గా పెర్కులేట్ అయ్యే విధంగా రన్ ఆఫ్లో ఎక్కువ పోకుండా మనం అక్కడ ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఆబ్జెక్టివ్స్లో మెన్షన్ చేయొచ్చు ఈ పాయింట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ల్యాండ్ రిసోర్సెస్ మీద మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా మీరు ల్యాండ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ల్యాండ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ న్యాచురల్ రిసోర్స్ బోత్ ఫర్ ద సర్వైవల్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్స్. మీకు ల్యాండ్ రిసోర్సెస్ అంటే ల్యాండ్ మీద కనిపించే ఏ రిసోర్స్ అయినా ల్యాండ్ రిసోర్స్లోకి వస్తుంది. సో టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ని ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయడం కోసం ల్యాండ్ అనేది చాలా ఎసెన్షియల్ అండ్ దట్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ద హ్యూమన్ ప్రాస్పరిటీ. Careful planning of use of land resource is necessary to meet growing demands of our increasing population. So careful planning of use of land resources is necessary to meet growing demands of our increasing population. ఈ విధంగా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు ల్యాండ్ రిసోర్సెస్ మీద. ల్యాండ్ గురించి చెప్తూ ల్యాండ్ రిసోర్సెస్ని మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈ విధంగా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కింద పాయింట్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ద ల్యాండ్ రిసోర్సెస్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్ న్యాచురల్ అండ్ జియోగ్రాఫికల్ రిసోర్సెస్. ల్యాండ్ రిసోర్సెస్లోకి ఏమేమి వస్తాయి, మీకు న్యాచురల్గా ల్యాండ్ మీద కనిపించే మోస్ట్లీ అన్ని రిసోర్సెస్, అలాగే జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు ల్యాండ్ రిసోర్స్లో మెన్షన్ చేయొచ్చు. దట్ ఫౌండ్ ఆన్ అవర్ ల్యాండ్ ఇట్ ఇన్క్లూడ్స్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఐలాండ్స్, వాటర్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ సాయిల్స్ ఎక్సెట్రా. ఈ విధంగా మీరు ల్యాండ్ రిసోర్సెస్ మీద వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాండ్ రిసోర్సెస్లో మనం చూసేది మెజర్స్ టు కన్జర్వ్ ద ల్యాండ్ రిసోర్సెస్. సో ల్యాండ్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఎఫారెస్టేషన్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు కాన్సెప్ట్స్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రివెంట్ డిఫారెస్టేషన్, చెక్ ఓవర్ గ్రేజింగ్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అడాప్ట్ ప్రాపర్ ఇరిగేషన్ మెథడ్స్, ఎక్కువగా గ్రౌండ్ వాటర్ని బయటికి తీయకూడదు, సో ఇరిగేషన్ మెథడ్స్ని ఎఫెక్టివ్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ బై ప్రాపర్ హార్వెస్టింగ్ అండ్ ఆల్సో కంట్రోల్ మైనింగ్ యాక్టివిటీస్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్టర్ మైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయాక ల్యాండ్ని ప్రాపర్గా
మేనేజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, డిశ్చార్జ్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ ఎఫ్లూయెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్. మీరు ఫైనల్గా వచ్చే టాక్సిక్ వేస్ట్ ఉంటుంది కదా ఇండస్ట్రీస్ నుంచి, వాటిని ప్రాపర్గా ట్రీట్ చేసి అదర్ వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేయాలి. నెక్స్ట్, ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ అలాంగ్ ద రోడ్ సైడ్స్. ఈ విధంగా మీరు ఈ స్టెప్స్ తీసుకొని ల్యాండ్ రిసోర్స్ని కన్జర్వ్ చేయొచ్చు అని మీరు రాయొచ్చు అక్కడ. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సాయిల్స్. సాయిల్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సాయిల్ ఈస్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు వెదరింగ్ ఆఫ్ రాక్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్లైమేట్, వెజిటేషన్, రిలీఫ్ అండ్ పేరెంట్ రాక్. సో ఇవి మీకు ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనమాట రాక్ సాయిల్ ఫార్మేషన్లో. సో ఈ విధంగా మీరు సాయిల్ని డిఫైన్ చేయొచ్చు. అయితే మన ఇండియాలో సాయిల్స్ ఎన్ని ఉన్నాయి? అల్లువియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, లెటరైట్, డెజర్ట్ ఆర్ ఎరిడ్ సాయిల్స్ రాజస్థాన్ ఏరియాలో, సలైన్ సాయిల్స్ రాజస్థాన్ ఏరియాలో, పీటీ సాయిల్స్, ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్. సో ఈ సాయిల్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. అల్లువియల్ సాయిల్స్ ఫస్ట్. సో అల్లువియల్ సాయిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫెర్టైల్ సాయిల్స్ ఆఫ్ ఇండియా. మనకి అల్లువియల్ సాయిల్స్ నియర్లీ 45% ఆఫ్ ఇండియాలో అల్లువియల్ సాయిల్సే ఉన్నాయి. సో ఇది చాలా మేజర్ సాయిల్స్ ఆఫ్ ఇండియా అనమాట. సో అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో fertile soil in India. These are derived from the sediments deposited by the rivers. ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు, ఎలా ఫామ్ అయ్యాయి అంటే sediments deposited by the rivers అని చెప్పాలి. నెక్స్ట్, ఇక్కడ మనం ఎక్కువగా ఏ క్రాప్స్ పండిస్తున్నాం? రైస్, వీట్, షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్, జూట్, పొటాటో, వెజిటేబుల్స్. అలాగే ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి అంటే అలాంగ్ ద గ్రేట్ నార్థన్ ప్లెయిన్ ఆఫ్ గంగా, బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీస్, లోవర్ వ్యాలీస్ ఆఫ్ నర్మదా అండ్ తాపతి, డెల్టా రీజన్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ. ఈ సాయిల్స్ రిచ్ ఇన్ హ్యూమస్. నెక్స్ట్, బ్లాక్ సాయిల్స్. వీటిని థికర్ సాయిల్స్ అని కూడా అంటారు. వీటిని అలాగే బ్లాక్ సాయిల్స్ని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటారు. బ్లాక్ సాయిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బ్లాక్ కాటన్ సాయిల్స్ బికాస్ కాటన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ గ్రోన్ ఆన్ దీస్ సాయిల్స్. కాటన్ ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ కనుక అందుకే దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు. దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు సాలిడిఫికేషన్ ఆఫ్ లావా డిపోజిషన్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. మనకి లావా వాల్కనో ఎరప్షన్స్ నుంచి వచ్చిన లావా అనేది సాలిడిఫై అయిన తర్వాత డెక్కన్ ప్లాట్యూ రీజన్లో ఈ సాయిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ సాయిల్స్ ఆఫ్ హై వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఉంటుంది, అంటే సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్, లైమ్, కాల్షియం, పొటాషియం, అల్యూమినియం అండ్ మెగ్నీషియం, బట్ దే ఆర్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇవి మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడులో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి రెడ్ సాయిల్స్. The texture of the red soil varies from sand to clay and majority being the loam. ఎక్కువగా రెడ్ సాయిల్స్ లోమీ సాయిల్స్, బట్ వీటి టెక్స్చర్ శాండ్ నుంచి క్లే వరకు కూడా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఫ్రమ్ ద వెదరింగ్ ఆఫ్ గ్రెనైట్స్, గ్నీస్ అండ్ క్రిస్టలిన్ రాక్స్. క్రాప్స్ లైక్ రాగి, గ్రౌండ్నట్స్, మిలెట్స్, టొబాకో, పొటాటో ఇవి సాయిల్స్ మీద గ్రో చేయొచ్చు. ఇవి మనకి ఎక్కువగా లో రెయిన్ఫాల్ ఏరియాస్లో కనిపిస్తాయి. ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, సదరన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్లో కనిపిస్తాయి. These are rich in iron but deficient in nitrogen, phosphorus and humus. Next, laterite soils. The word laterite, laterite అనే వర్డ్ లాటిన్ వర్డ్ లాటర్ నుంచి వచ్చింది, అంటే బ్రిక్ అనమాట. ఇవి ఎక్కువగా మనకి హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్ ఏరియాస్లో కనిపిస్తాయి laterite soils. ఈ కండిషన్స్ ఏం చేస్తున్నాయంటే ఈ సాయిల్స్లో ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ రిచ్గా ఉండడానికి కోఆపరేట్ చేస్తున్నాయి, అలాగే అల్యూమినియం కూడా. బట్ ద సేమ్ టైం సిలికా అనేది డిప్లేట్ అయిపోతుంది అనమాట. సిలికా కంటెంట్ తగ్గిపోతుంది, ఎందుకంటే మెయిన్ హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ ఆర్ ద టూ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కండిషన్స్ ఆఫ్ ద laterite soils. They are deficient in calcium and magnesium. They are also found in South Maharashtra, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, కేరళ రీజియన్, కర్ణాటక రీజియన్, అలాగే మనకి కొన్ని ఈస్టర్న్ ఘాట్స్లో కొన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది, అలాగే సమ్ పార్ట్స్ ఆఫ్ అస్సాంలో ఈ laterite soils మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇండియాలో. నెక్స్ట్ వచ్చి డెజర్ట్ సాయిల్స్ ఆర్ ఎరిడ్ సాయిల్స్ అంటాం. మనకి డ్యూ టు డ్రై క్లైమేట్, హై టెంపరేచర్ అండ్ యాక్సిలరేటెడ్ ఎవాపరేషన్, అంటే ఎవాపరేషన్ ఎక్కువ ఉండడం వల్ల దీస్ సాయిల్స్ ల్యాక్ మాయిశ్చర్ అండ్ హ్యూమస్. ఈ టెక్స్చర్ శాండీగా ఉంటుంది. ఎక్కువగా మీరు రాజస్థాన్ ఏరియాస్లో చూస్తారు. సాయిల్స్ ఆఫ్ రాజస్థాన్, హర్యానా, సౌత్ పంజాబ్ ఆర్ శాండీ ఇన్ టెక్స్చర్. విత్ మోడర్న్ ఇరిగేషనల్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం కొన్ని క్రాప్స్ కల్టివేట్ చేయొచ్చు ఈ సాయిల్స్ మీద కూడా. సమ్ ఆఫ్ ద సాయిల్స్ కంటైన్ హై పర్సెంటేజ్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్స్. ద డ్రాట్ రెసిస్టెంట్ అండ్ సాల్ట్ టాలరెంట్ క్రాప్స్ మనం ఇక్కడ కల్టివేట్ చేయొచ్చు. బార్లీ, మిలెట్స్ వస్తాయి అనమాట ఇందులోకి, డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్లోకి. నెక్స్ట్, saline soils. These soils are seen in saline, arid and semi-arid parts of Rajasthan, Punjab, Uttar Pradesh, Haryana, Gujarat and Maharashtra. ఇవి మనకి ఇన్ఫర్టైల్ సాయిల్స్, అన్కల్టివేబుల్, జనరల్లీ గ్రేడింగ్ ఇన్ టెక్స్చర్ ఫ్రమ్ శాండీ టు లోమీ టెక్స్చర్లో ఉంటాయి. వీటిలో నైట్రోజన్ చాలా డెఫిషియన్సీ ఉంటుంది, నైట్రోజన్ డెఫిషియన్సీ. అలాగే ద హై సాల్ట్ కంటెంట్ మేక్స్ దిస్ సాయిల్స్ ఇన్ఫర్టైల్. ఇవి ఇన్ఫర్టైల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. ఆల్సో ఇట్
These conditions renders it unfit for agriculture. Next వచ్చి PT soils. These soils occur in heavy rainfall areas and high humidity areas where there is a good growth of vegetation. These soils contain large amounts of organic matter. PT soils లో ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. The PT soils are black, heavy and highly acidic soils. These are mainly found in Orissa, Sundarbans in West Bengal, Bihar, Uttar Pradesh, Kottayam, Alapi districts of the Kerala. PT soils ఈ రీజన్స్లో మనకు కనిపిస్తుంది. ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ అంటే పేరులోనే ఉంది, ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది, మౌంటైన్స్ మీద కనిపిస్తుంది. సో దే ఫౌండ్ ఇన్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ ఏరియాస్. ఈ టెక్స్చర్ మెయిన్గా లోమి నుంచి సిల్టీగా ఉంటుంది, వ్యాలీ సైడ్స్లో అయితే కోర్స్ గ్రైండ్గా ఉంటుంది, అప్పర్ స్లోప్స్లోని. ఇది వెరీ రిచ్ ఇన్ హ్యూమస్ బట్ డెఫిషియంట్ ఇన్ పొటాష్, ఫాస్ఫరస్ అండ్ లైమ్. The soils are found in Karnataka, Tamil Nadu, Kerala, Himachal Pradesh, Uttarakhand and Jammu Kashmir regions. Next, soil reclamation. Soil reclamation అంటే ఏంటంటే it is the process of reclaiming the soil's quality. Soil quality degrade అయిపోతే ఒక ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి మన సాయిల్ క్వాలిటీని మళ్ళీ రీక్లైమ్ చేస్తాం, రీజనరేట్ చేస్తాం. దాన్నే సాయిల్ రీక్లమేషన్ అంటాం. లాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సాయిల్ ఆఫ్ ఫెర్టిలిటీని లూజ్ అయిపోతే దాన్ని మనం మళ్ళీ ఫెర్టైల్ సాయిల్గా తయారు చేయాలి. అలాగే మినరల్స్ అనేది డెఫిసిట్ అయిపోతే న్యూట్రియంట్స్, మినరల్స్, దానికి మళ్ళీ మినరల్స్, న్యూట్రియంట్స్ సాయిల్లో అంటే ఆ సాయిల్కి మళ్ళీ మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవ్వాలన్నమాట. సో ఆర్గానిక్ అదే ఒకవేళ మనకి ఆర్గానిక్ మినరల్స్ కానీ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కానీ సాయిల్ తనంతట తానే మళ్ళీ రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఇవ్వడానికి కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మీరు సాయిల్ రీక్లమేషన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏ మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మెథడ్ ఫోటో రీమీడియేషన్. ఈ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం అంటే హయ్యర్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద డిగ్రేడేషన్ అండ్ ద రిమూవల్ ఆఫ్ డిఫరెంట్ కంటామినెంట్స్. పెద్ద పెద్ద ప్లాంట్స్ అనేవి యూజ్ చేసి మనం ఆ డిగ్రేడ్ అయిపోయింది కంటామినెంట్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేస్తున్నాం అనమాట ఈ ఫైటో రీమీడియేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని. అలాగే ఫైటో ఎక్స్ట్రాక్షన్ అనే ఇంకో టెక్నిక్లో ఏం చేస్తున్నాం అంటే కంటామినెంట్స్ ఆర్ పిక్డ్ అప్ బై ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు దర్ ఓవర్గ్రౌండ్ పాట్స్ దెన్ రిమూవ్ టుగెదర్ విత్ ద క్రాప్. అదే బయో రీమీడియేషన్ టెక్నిక్లోకి వస్తే మైక్రో ఆర్గానిజమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం in order to reclaim the polluted soils by organic compounds. మనం బయో రీమీడియేషన్లో మైక్రో ఆర్గానిజమ్స్ని ఆ సాయిల్లోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆల్రెడీ అందులో ఉన్న పొల్యూట్ అయిపోయిన ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమైనా ఉంటే వాటిని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని డిగ్రేడ్ చేసి సాయిల్ని మళ్ళీ ఫెర్టైల్గా తయారు చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రో రీమీడియేషన్కి వచ్చేసరికి దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద హెవీ మెటల్స్ అండ్ పోలార్ కాంపౌండ్స్ బై ఇన్సర్టింగ్ ఎలక్ట్రోడ్స్ని గ్రౌండ్లోని ఇన్సర్ట్ చేసి కంటామినేట్ ఏరియాలకు చుట్టుపక్కల మనం హెవీ మెటల్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తాం అనమాట ఎలక్ట్రో రీమీడియేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని. అలాగే హైడ్రాలిక్ మెథడ్లో ఏం చేస్తున్నాం అంటే యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ద ఇన్ఆర్గానిక్ కంటామినేషన్. అంటే ఇన్ఆర్గానిక్ మెటల్స్తో ఏమైనా కంటామినేట్ అయిపోతే ఈ మెథడ్ని యూజ్ చేసి మనం రిమూవ్ చేస్తాం అనమాట. అంటే హెవీ మెటల్స్ని, టాక్సిక్ అయాన్స్ని, అదర్ రేడియో యాక్టివ్ వేస్ట్ని కూడా మనం ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని రిమూవ్ చేయొచ్చు. సర్ఫేస్ మీద ఉన్నదంతా రిమూవ్ అయిపోద్ది అనమాట. అందుకే సాయిల్ వాషింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ కంపోస్టింగ్. ఈ మెథడ్లో ఏం చేస్తున్నాం అంటే ద కంటామినేటెడ్ సాయిల్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ ఎ పైల్ ఆర్ థిన్ లేయర్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఎ లార్జ్ ఏరియా ఫర్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద కంటామినెంట్స్. ఏమైనా సాయిల్లోని కంటామినెంట్స్, చెత్త చెదారం అంతా కూడా డిగ్రేడ్ అయిపోవాలంటే కంపోస్టింగ్ మెథడ్ని యూజ్ చేస్తారంటే ఒక పెద్ద పైల్ లాగా క్రియేట్ చేసి పెడతారు. సో అది కొన్నాళ్ళు అయితే అలా స్లోగా డికంపోజ్ అయ్యి కంటామినెంట్స్ అన్ని కూడా డిగ్రేడ్ అయిపోతాయి అనమాట. ఇది కంపోస్టింగ్ టెక్నిక్. సో ఈ విధంగా మనం ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని సాయిల్ని రీజనరేట్ చేస్తున్నాం అనమాట. అంటే సాయిల్ని మళ్ళీ ఫెర్టైల్గా తయారు చేస్తున్నాం, సాయిల్కి మినరల్స్, న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మీరు సాయిల్ రీక్లమేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడితో వీడియో కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ video, do subscribe Groups Master YouTube channel and also press the bell icon for regular updates and notifications. Thank you.